ఓ 20,000 తీసేయి, 40,000 మిగులుతాయి. ఓకే, ఎకరా 20 గుంటలు. ఓకే ఓకే. చలికాలంలో బీర రేట్ ఉంటుంది. బీర కానీ కాయడం కష్టం. భూమిలో కొంచెం దమ్ము ఉండాలి, కొంచెం ఫంగిసైడ్స్ తరోలి స్ప్రే చేసుకోవాలి. ఆకుకూరలు ఈ కొత్తిమీర కూడా ఒకప్పుడు ఎండాకాలం బాగానే ఉండే, మంచి డిమాండ్ ఉండే. సమ్మర్ వచ్చిందంటే అసలు కొత్తిమీర దొరకపోతుండే. మేము చూసినాం 100 రూపాయల కిలో, ఇంకా పైన కూడా చూసినాం. ఇప్పుడు 40-50 రూపాయలు అంతా. కాలానుగుణంగా అంటే మీరు కొన్ని చెప్పగలరా మీ ద్వారా రైతు సోదరులకి, యువ రైతులకి, ముఖ్యంగా వ్యవసాయ రంగంలోకి వచ్చే రైతు సోదరులకి అంటే కాలానుగుణంగా పంటలు ఏదైనా మీరు సైజ్ చేయగలరా? ఇది కూరగాయలు వర్షాకాలంలో ఏ పంటలు పెట్టుకోవాలి, శీతాకాలంలో ఏ పంటలు పెట్టుకోవాలి, ఎండాకాలంలో ఏ పంటలు పెట్టుకోవాలి, మీ అనుభవంలో మీకు కొన్ని అనిపించిన కొన్ని టిప్స్ ఏమైనా ఇవ్వగలరా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు తీగజాతి వచ్చినట్లేదంటే ఖచ్చితంగా వర్షాకాలం వచ్చిందంటే అవి ఖచ్చితంగా స్టేకింగే ఉండాలి. ఓకే, పెండాల్స్ కానీ లేకపోతే మన టెలిఫోనిక్ మెథడ్ల కట్టెలు వాతుకొని కానీ చేయడమే కరెక్ట్. ఎందుకంటే వర్షాల కింద తీగజాతి అది సెన్సిటివ్ కాబట్టి తట్టుకోదు. వర్షాకాలం అంటే ఒకవేళ బీర కానీ కాకర కానీ పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, జూన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఇప్పుడు సీజనే. మిర్చి కానీ టమాటా కానీ, టమాటా వర్షాకాలం ముందు పోయేటి వాళ్ళు ఏంటంటే చాలామంది పోతారు కానీ అది కొంచెం లక్ మీదనే డిపెండెంట్ అయి ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఎర్లీ వెరైటీలు వేసుకోవాలి వర్షాకాలం. ఖచ్చితంగా మనకు రైతులు ఏంటంటే చలికాలం బ్రహ్మాండంగా వచ్చింది, మా ఈ రకం వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళకి ఆ అవగాహన లేక ఈ లాంగ్ డేస్ ఇవ్వడం ద్వారా రైతు నష్టపోతాడు. వీళ్ళకి వస్తలేదని రైతు ఏం చేస్తాడు, పోయి షాప్ కడ పోయి లొల్లి చేస్తాడు. ఇది వాస్తవానికి కదా సీడ్ ఫెయిల్ కాదు, అక్కడ వాళ్ళకు తెలియక, ఈ చిన్న చిన్న విషయాలు తెలియక బాగానే అవుతుంది కదా మా విత్తనం లేవాలని అనుకుంటారు తప్పితే ఈ చిన్న మిస్టేక్ తోటి వాళ్ళకు నష్టం జరుగుతుంది, రైతుకు నష్టం జరుగుతుంది. కావాలని వాళ్ళు చేస్తలేరు కానీ వాళ్ళకి తెలియక అంతే. తర్వాత మనకు ఈ చలికాలంలో ఏ పంటలకి వెళ్తే బాగుంటుంది అన్న? చలికాలంలో బీర రేట్ ఉంటుంది. బీర కానీ కాయడం కష్టం అని అంటే కొంచెం ఏంటంటే భూమిలో కొంచెం దమ్ము ఉండాలి, కొంచెం ఫంగిసైడ్స్ తరోలి స్ప్రే చేసుకోవాలి. బాగా డ్యామేజ్ కాకముందే మనం ప్రికాషన్గా కనుక ఉన్నట్లయితే ఉంటే చలికాలం కూడా పండుతుంది. ఇప్పుడు పండిస్తారు ప్రతి రైతు, కొంచెం ఇప్పుడు బాగానే పండిస్తారు. టెక్నాలజీ ఓరియంటెడ్గానే వెళ్తారు. చదువుకున్న పిల్లలు వచ్చారు. వెనకట ఏదో ఎడ్డిగా చేసేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వ్యవసాయం చేసే పిల్లలు ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే. కాస్తో కూస్తో మొత్తం తెలియకుండానైతే చేస్తలేరు. గతంలో ఏంటంటే కొద్దిగా పూర్తి నిరక్షరాస్యులు రైతులుగా ఉండేవాళ్ళు. అప్పుడు వడ్లు, మొక్కజొన్నలు వాటినే అది చేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ సాగు విస్తీర్ణం కూడా ఎక్కువ పెరిగింది. కూరగాయల సాగు కానీ ఏదైనా ఇప్పుడు వాటర్ సోర్స్ ఎక్కువ ఉండడం ద్వారా అసలు ఖాళీ జాగా అనేది లేకుండా అయిపోయింది. ఇప్పటికీ పెరిగింది. మా నాయనలు ఉన్నప్పుడు మేము అప్పుడు ఏంటంటే పల్లి చేను, మొక్కజొన్న, వరి ఇట్లాంటివి పెట్టేటి వాళ్ళు. మాకున్న ల్యాండ్ ఎడ్ల కోసం, బర్రెల కోసం వాటికి కంచెలు వదిలేసి ఉంచేటి వాళ్ళు. అది మళ్ళీ ఒకసారి పండించేటి వాళ్ళు. ఇప్పుడు ఆ స్థితి లేదు. ఆ పశువులు లేవు, ఆ ఎడ్లకు వదిలేయడానికి ఆ కంచెలు లేవు. ఇప్పుడు మారింది. ఎండాకాలం ఏ పంటకి వెళ్ళాలన్న? ఎండాకాలం రైతుల విషయం అంటే ఇప్పుడు ఆకుకూరలు, ఈ కొత్తిమీర కూడా ఒకప్పుడు ఎండాకాలం బాగానే ఉండే, మంచి డిమాండ్ ఉండే. అయితే ఇప్పుడు చాలా మంది మైక్రో స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా, ప్రతి రైతు అదే ఫాలో అవుతాడు. మైక్రో స్ప్రింక్లర్స్ ఈ ఎండాకాలం కూడా రేటు మామూలే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరకు ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే అసలు కొత్తిమీర దొరకపోతుండే. ఫంక్షన్స్ ఎక్కువ, మ్యారేజెస్ ఉంటాయి, హై డిమాండ్ ఉండేది. 100 రూపాయల కేజీ వెనకట మేము చూసినాం. 100 రూపాయల కిలో, ఇంకా పైన కూడా చూసినాం. ఇప్పుడు 40-50 రూపాయలు అమ్మితే గగనం అవుతుంది. కాకపోతే హీల్డ్ వస్తుంది, దిగుబడి పెరిగింది. అప్పుడు క్వింటల్ వెళ్ళే కాడ ఇప్పుడు 20 గుంటలు అలికితే 20 క్వింటాలు వెళ్ళే కాడ అప్పుడు 20 క్వింటాలు కాదు, 10 క్వింటాలు, 5 క్వింటాలు కూడా వెళ్ళలే. ఇప్పుడు 20 క్వింటాలు, 30 క్వింటాలు కూడా వెళ్తాను. అయితే అప్పుడు 5 క్వింటాలకి 100 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 15-20 క్వింటాలు వచ్చి 40 రూపాయలతో అట్లా మేనేజ్ అవుతుందేమో. దిగుబడి ఎక్కువ వస్తాను. దిగుబడి వల్ల కొద్దిగా రేటు తగ్గినా కానీ రేటు తగ్గిన రైతులు, ఎందుకంటే మరీ లాసెస్ వచ్చేది ఉంటే అది కంటిన్యూటీ ఎందుకు చేస్తారు? ఉండదు. సింపుల్, మనం ఇక అంతే. నువ్వు అనుకున్న డబ్బులు రానంత మాత్రాన ఇంకో ఆయన నీకు గింత రావాలని ఉంటుంది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఆలోచన. ఆయన నాకు గింత వచ్చినా మంచిది అనుకునేటోళ్ళు ఉంటారు. మిగతా వాటిని పోల్చుకుంటారు, ప్యాడీని పోల్చుకుంటారు, మొక్కజొన్నను పోల్చుకుంటారు, పత్తిని పోల్చుకుంటారు. 20 గుంటలు వేస్తే 15 క్వింటాలు వేసినా కూడా 15 నాళ్ళు 60,000. ఓ నెల 10 రోజులలో అయిపోతుంది. ఓ 20,000 తీసేయి, 40,000 మిగులుతాయి. ఎకరా 20 గుంటలనే. అంటే రేట్ ఎంత ఉండొచ్చు? ఇక ఇంత మనం చేతి మీద అమ్ముకుంటే మాత్రం 30, 40, 50, 60
ఇట్లా ఒక కొత్తిమీర విషయంలో చూస్తే ఆకుకూరలు కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఆకుకూరలు కూడా చాలా వరకు 30 to 40 days క్రాప్ అన్ని అంతే 5 గుంటలు 10 గుంటల్లో చేస్తూ సూపర్. అది మంచి అసలు అట్లా చేసుకున్న వాళ్ళ ఇన్కమ్ నువ్వు డైలీ అట్లా కనుక చేసుకున్నట్లేదు ఉంటే డైలీ నువ్వు 1 క్వింటల్ 2 క్వింటాలు పట్టుకొని పోతే మార్కెట్కి మీరిద్దరే చేసుకోండి, భార్యాభర్తలు ఇద్దరే చేసుకుంటే ఎక్కడెక్కడ నెలకు ₹1,00,000 వెనక్కి వేసుకోవచ్చు. అద్భుతము. ఇది పక్కా. మనం పెద్ద మొత్తంలో పోయి మనమే కూర్చుండి అమ్ముకుందాం ఏమైతే అసలు అల్టిమేట్. అట్లా మనకు చాలా మంది రైతులు ఉన్నారు ఏది ఆకుకూరలలో. ఇప్పుడు గోపాలపురం చూసినా, గోపాలపూర్ చూసినా, తిమ్మాపూర్ చూసినా, ఇందిరానగర్ చూసినా, ప్లస్ చాలా ఉన్నాయి. కేవలం ఆకుకూరలు సంపాదించి ఒక 5-10 గుంటల్లో సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నే మనకు కుమరన్న మిగతా రైతు సోదరులకైతే సూచన చేయడం జరుగుతుంది. పత్తి, మక్క, ప్యాడీ కంటే ఆకుకూరలు మేలు. అది టెక్నాలజీ ఓరియంటెడ్గా వెళ్ళి అంటే మనకు మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టించి దాదాపు ఒక 20 గుంటల్లో సాగు చేస్తున్నారు. ఇంకొక వారం రోజుల్లో కోతకు వస్తుంది. వారం రోజుల్లో కోతకు వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలని విలువైన సూచన అయితే ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్.